శివుడి దగ్గరుండే పరివారంలో భృంగి అని ఒక ఆయన ఉన్నాడండి. సరిగ్గా శివాలయంలో ద్వారపాలకుల పేర్లు ఏమిటంటే భృంగి తండు అంటారు. భృంగి తండు. నందీశ్వరుడు ఎలాగో ఎదురుగా ఉంటాడు. విష్ణు ఆలయంలో అయితే జయ విజయులు అంటారు. శివాలయంలో ఉండేవాళ్ళు ఒకరిని భృంగి అంటారు, ఇంకొకరిని తండు అంటారు. ఆ తండు సాయంత్రానికి ఇలా మారతాడు, పడుకుంటాడు, ఆయన మీద నాట్యం చేస్తాడు. తండుని వీపి మీద చేసేది కాబట్టి తాండవం అన్నారు దాని లెక్క. ఆ తాండవ నృత్యానికి వేదికగా ఉండే తండు శివాలయం ముందు ద్వారపాలకుల్లో ఒకడు. ఆయన కోరిన కోరిక ఏమిటంటే ప్రతి సంధ్యా సమయంలో నువ్వు వేరే వేదిక ఎక్కకుండా నా వీపును వేదికగా చేసుకుని నాట్యం చేయవయ్యా, అదే కోరాడు. అందుకే తాండవం అంటారు దాన్ని. తండుని వీపు మీద చేసేది కాబట్టి తండోహ ఉపరి నాట్యం తాండవం అని చెబుతారు లెక్క. అలాగే నందీశ్వరుడు ఏం కోరాడో తెలుసా? శివాలయంలోకి వెళ్ళినప్పుడు నందిని మీరు చూడండి, ఎప్పుడు అలాగే చూస్తూ ఉంటాడు. నంది శిల కాబట్టి చూస్తున్నాడు అనొద్దు, మనం కూడా ఓ 10 నిమిషాలు ప్రయత్నం చేయొచ్చు. ఇంట్లో శివుడి విగ్రహాన్ని, శివుడి ఫోటోని చూసే ప్రయత్నం చేయొచ్చు. దేవతా విగ్రహాన్ని చూడాలి, నిర్మలంగా చూడాలి, నిశ్చలంగా చూడాలి. అదే దర్శనం, అదే భక్తి. నందీశ్వరుడు మనకి ఏం నేర్పుతున్నాడంటే ఏ పని లేకుండా నేను ఇలాగే చూస్తున్నాను, 10 నిమిషాలైనా చూడమేమిటయ్యా దేవుణ్ణి అని చెబుతున్నాడు, మనకి హెచ్చరిస్తున్నాడు. ఆ చూడడం మన చూపు నిశ్చలంగా అవడం కోసమే శివశనం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగ మధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు ఖచ్చితంగా. మళ్ళీ ఇంత చేసినందుకు, సేవ చేసినందుకు నందీశ్వరుణ్ణి శివుడు కోరిక కోరుకోమంటే ఏమన్నాడో తెలుసా? నాకు 100 కోట్లు ఇమ్మని అడగలేదు, మంత్రి పదవి ఇమ్మని అడగలేదు, లోకంలో నేనే గొప్పవాడిని అవ్వాలని అడగలేదు, అందరూ నాకు దండాలు పెట్టాలని అడగలేదు. ఆయన ఏమన్నాడంటే, నీకు అర్చనకు ఉపయోగించినటువంటి నిర్మాల్యం ఉందే అది ఒక్కటి భక్తుల్ని నా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోమని ఇంకా నాకేం అక్కర్లేదు అన్నాడు. అది నందీశ్వరుడు కోరిన కోరిక. అందుకని మనం శివాలయంలోకి వస్తే దోషమని కాదమ్మా, పట్టుకెడితే దోషమని దాంతో ఏదో వచ్చేస్తుందని భయపడకండి. హిందూ ఆచారాల్లో భయపెట్టేది ఒక్కటి కూడా ఉండదు. శివుడి ఆజ్ఞని మనం గౌరవించడమే దాని ఉద్దేశం. ఆయన నందీశ్వరుడికి వరం ఇచ్చాడు, నిజమేనయ్యా, నాకు ఉపయోగించిన ప్రతి పుష్పం కూడా నీకు నీ శిరస్సు మీద పెట్టేలాగా నేను వరం ఇస్తున్నా. మరి ఆయన మాటను మనం గౌరవించాలా వద్దా? ఒక్కో మనిషి తల్లి మీద గౌరవంతోనో తండ్రి మీద గౌరవంతోనో తీర్థయాత్రలు చేస్తాడు. ఆయనకి చేయాలని ఉండకపోవచ్చు. మా నాన్నగారు అన్నారండి బాబు, పోయేటప్పుడు కూడా అన్నారండి, ఆయన ఏం చేస్తాం, ఇంకేం చేయలేకపోయాం, ఆయన కోరిక ప్రకారం తీర్థయాత్రలు చేస్తాం అంటే పెద్ద మనిషిని గౌరవిస్తున్నాడు కదా. అలాగే నందీశ్వరునికి శివుడిచ్చిన వరాన్ని మనం గౌరవించాలి. ఇక్కడే ఇంకోటి గమనించాలి, ప్రసాదం పట్టుకెళ్ళచ్చు హాయిగా, కొబ్బరికాయ చెక్కలు కూడా అక్కడ పెట్టేయకూడదు, చీమలు పట్టేస్తాయి. ఏదో ఒకటి అనగానే అన్నీ పట్టుకోకూడదు. దీని మీద ఇంకా వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోంది అనవసరంగా. శివుడు గుళ్ళోకి వెళ్ళకూడదు, వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, ఇదంతా శివుడు వ్యతిరేకులు చేసే ప్రచారం. ఎవరు చేస్తారో అందరికీ తెలిసి ఈ ప్రచారం. అలాంటివి ఎక్కడా ఉండవండి. ఊళ్ళోకి వెళ్ళవలసిందే, వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోవాలి, వచ్చేటప్పుడు ఎందుకు పని లేక. శివాలయం పరమ పవిత్రం. ఆ నిర్మాల్యాన్ని అక్కడ పెట్టడం ఎందుకంటే శివుడు ఆజ్ఞని గౌరవించడం.